హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్యామిలీ జర్నీ. మనం చూస్తుంది అమర్నాథ్లో ఉన్న మంచు శివలింగం అండి. అమర్నాథ్ యాత్ర అసలు కథ అయితే తెలుసుకుందాం. అమర్నాథ్ యాత్రను హిందువులు పవిత్రంగా భావిస్తారు. అమర్నాథ్ గృహలో ఉన్న స్వామిని దర్శించడానికి ప్రతి సంవత్సరం భక్తులు మంచు పర్వతాల మధ్య చాలా కిలోమీటర్ల దూరంలో ప్రయాణించాల్సి వస్తుందండి. భారత్లోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో సుమారు 3888 మీటర్ల ఎత్తులో ఈ క్షేత్రం అయితే ఉంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి భక్తులు పెహల్గాం గ్రామం నుంచి వెళ్ళాల్సి ఉంటుందండి. సమ్మర్లో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడైతే ఉంటుంది. ఇక్కడ స్వామివారు మంచు రూపంలో ఉంటారు. 40 మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గృహ లోపల నీటి మంచు ముక్కలతో నిలువుగా లింగాకారంలో మంచుగడ్డ కడుతుంది. ఈ లింగం వేసవిలో చంద్రుడి కళల ప్రకారం పెరుగుతూ తగ్గుతూ ఉంటుందని భక్తులు నమ్ముతారు. అంతేకాదు, ఇక్కడ ఉండే మరో 2 మంచు ఆకారాలను పార్వతీదేవి, వినాయకుడుగా భక్తులు కొలుస్తారు. శివుడు తన 3వ కన్ను తెరవటం వల్ల ఈ గృహ ఏర్పడింది. శివుడు పార్వతీదేవికి అమరత్వం రహస్యం చెప్పడానికి పార్వతీదేవిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చారంటండి. ఇక్కడికి వచ్చే దారిలో శివుడు తలపై ఉన్న చంద్రుణ్ణేమో చందన్వాడిలో, నందిని పెహల్గాం వద్ద, వినాయకుడిని మహాగణేష్ పర్వతం వద్ద, సర్పాన్ని శేషనాగ్ పర్వతం వద్ద, పంచభూతాలను వచ్చేసి పంచరథన్ వద్ద వదిలి వెళ్ళాడని అంటారు. ఆ రహస్యం పార్వతీదేవికి పరమశివుడు చెప్తున్నప్పుడు ఆ గృహలో 2 పావురాలు ఉన్నాయంటండి. ఆ గృహ నుంచి బయటికి వచ్చాయని, అవి ఇప్పటికీ బతికే ఉన్నాయని అంటారు. అంటే శివుడు చెప్తున్న రహస్యాన్ని ఉంటాయి కదా, వింటే మరణం అంటూ ఉండదంటండి. అందుకని పావురాలు విన్నాయి కాబట్టి ఇప్పటికీ బ్రతికే ఉన్నాయి. అమర్నాథ్ గృహలోనే బ్రతికే ఉన్నాయండి. శివుడు అమరత్వం రహస్యం గురించి చెప్పిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి అమర్నాథ్ అనే పేరు వచ్చింది. అందుకే ఆయన ఎవరు దరిచేరని ఈ గృహను ఎంపిక చేసుకున్నారని చెప్తారు. అమర్నాథ్ చేరుకునే 6 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక 5 ప్రాంతాలను ఎంపిక పంచభూతాల పేర్లతో పిలుస్తారు. అమర్నాథ్ వద్ద ప్రవేశించే 5 నదులు శివుడి జటాజూటం నుంచి ప్రవహించేనవిగా భావిస్తారండి. ఈ గృహ 5000 నాటిదిగా చరిత్రకారులు చెప్తున్నారు. మంచు కొండలున్న మహాశివుడు. అమర్నాథ్ చేరుకోవడానికి 2 దారులు ఉన్నాయండి. ఒకటేమో శివుడు స్వయంగా నడిచిన దారి, మరొకటేమో పెహల్గాం నుంచి చందన్వాడి శేషనాథ్ మీదుగా అమర్నాథ్ చేరుకోవటం. ఈ మార్గం వెళ్ళే వాళ్ళు 32 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. కాస్త దూరమైనా శివుడు నడిచిన దారి కాబట్టి చాలామంది యాత్రికులు ఈ దారినే ఎంచుకుంటారు. అంతేకాదు, ఈ మార్గం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మార్గంలో అమర్నాథ్ గృహ చేరుకోవటానికి 3 రోజులు సమయం పడుతుందండి. 2వ మార్గం బాల్తాల్ నుంచి దైమల్ బరారి మీదుగా అమర్నాథ్ చేరుకోవటం వచ్చు. ఈ మార్గం కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ మార్గం అమర్నాథ్ గృహాన్ని 1 రోజులో చేరుకోవచ్చు. సో ఏ మార్గం వెళ్ళాలో మన చాయిస్. ఇప్పుడు మనం అమర్నాథ్ యాత్ర ఏ టైంలో వెళ్ళాలో చూద్దాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మొదలై రాఖీ పౌర్ణమికి ముగుస్తుందండి. అంటే ప్రతి సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ఉంటుంది. నడవటానికి గుర్రాలు ఉన్నాయి, పల్లకీలు ఉన్నాయి, హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అనుకున్నంత ఈజీ కాదండి నడవటం. చాలా నడవాలంటే చాలా నడిచి నడుస్తూనే ఉంటాం. వస్తున్నట్టే ఉంటుంది కానీ నడుస్తూనే ఉంటాం. కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆగకుండా పంపుతూనే ఉంటారు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్.